హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు మరియు పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన రెండు ముఖ్యమైన శుభవార్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పటికే మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన మహాలక్ష్మి పథకం అమలుపై మరోసారి చర్చలు జరుపుతుంది. ఈ పథకం అమలైతే అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటుంది. సో మహిళలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఈకేవీసీ వంటి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచనలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డు ఉన్నవారు ఈకేవీసీ పూర్తయిందో లేదో చెక్ చేసుకోవడం, ఆధార్లో మొబైల్ నెంబరు లింకు చేయించుకోవడం, బ్యాంక్ ఖాతా ఆధార్తో అనుసంధానం అయ్యి ఉందో లేదో పరిశీలించుకోవడం మంచిది. అధికారికంగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైతే ఈ పత్రాలు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ పథకాన్ని జూన్ 30 తేదీ వచ్చే ముందు తేదీల్లోపు ప్రకటించే అవకాశం ఉంది. ఇక రెండో శుభవార్త విషయానికి వస్తే రాష్ట్రంలోని వృద్ధాప్య, వితంతువు, వికలాంగ మరియు ఇతర సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులు కూడా పెన్షన్ పెంపుపై ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పెన్షన్ను 4,000 రూపాయలు లేదా 6,000 రూపాయల వరకు పెంచాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పెంపుకు సంబంధించి కూడా ఈ జూన్ నెలలోనే అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మ్యాక్సిమం మనకు జూన్ 30 తేదీ వచ్చేలోపు అప్డేట్స్ వస్తాయి. అయితే పెన్షన్ పెంపుపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అందువల్ల ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలనే ప్రామాణికంగా తీసుకోవాలి. మహిళలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం అయిన పెన్షన్ పెంపు అంశమైన ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చిన వెంటనే పూర్తి వివరాలు తెలుస్తాయి. అప్పటి వరకు అర్హులైన మహిళలు, పెన్షన్ లబ్ధిదారులు తమ ఆధారు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలను సక్రమంగా ఉంచుకోవడం మంచిది. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అధికారిక అప్డేట్ను మీకు వేగంగా అందించే ప్రయత్నం చేస్తాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.